సో మీరు ఈ ఫుల్ లెంత్ పాడ్కాస్ట్ ఎపిసోడ్ కోసం లేజీ మసిల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దీని నుండి జనరేట్ అయిన షార్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ది ఆర్ఆర్ఆర్ షో క్లిప్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మిస్ అవ్వద్దు. సో డాక్టర్, ఈ పీనిసెస్ గురించి మాట్లాడితే నేను అంతకుముందు ఒక చార్ట్ చూసిన డాక్టర్. అంటే సైజ్ ఆఫ్ ద పీనిస్ 2.5 నుంచి స్టార్ట్ అయ్యి ఇట్లా 6-7 ఇంచెస్ వరకు వెళ్తుంది. సో ఆ 2.5 ఇంచెస్లో ఏషియన్స్ అరౌండ్ ఆ రేంజ్ వాళ్ళు ఉండి మళ్ళీ పైకి వెళ్తున్న కొద్దీ 7 ఇంచెస్ 8 ఇంచెస్ అక్కడ ఆఫ్రికన్ ఆ ఏరియాలో ఉండే వాళ్ళు ఉంటారు. పాండోరా బాక్స్ ఓపెన్ చేస్తున్నాం. యాక్చువల్గా ఏంటంటే ఇది ఎలా ఉంటుందంటే, నా దగ్గరికి వచ్చే ఈ ఆండ్రాలజీ పేషెంట్స్లో దగ్గర 80% పీపుల్ ఇదే సేమ్ క్వశ్చన్, సార్ నా పెనిస్ చిన్నది నాకు పెద్దది చేయండి అంటే నేను చెప్తాను, నేను కాదమ్మా చేయాల్సింది, నీ గర్ల్ ఫ్రెండ్ చేయాలి అంటే ఫన్నీ సైడ్ చెప్తాను. బట్ యాక్చువల్లీ ఎగ్జాక్ట్ సైన్స్ చెప్తాను. ఫస్ట్ ఎందుకు ఇంత డిఫరెన్స్ ఉంది? ఫస్ట్ ఇట్ ఈస్ అవర్ జెనెటికల్ అండ్ రేస్ బేస్డ్ ఉంది. అంటే దెర్ ఈస్ నథింగ్ లైక్ అంటే ఒక సైజే ఇంత సైజు ఉండాలని అలా ఏం లేదు. ఇప్పుడు చూడండి, ఏషియన్స్ అంటే మనం పొట్టిగా ఉంటాం, జర్మన్స్ కొంచెం హైట్గా ఉంటారు, ఒక ఆఫ్రికన్ కంట్రీస్ కొంచెం ఇంకో మస్కులర్ డిఫరెంట్ ఆర్కిటెక్చర్. సో ఇట్ ఈస్ జస్ట్ లైక్ దట్ ఎనీ అదర్. అది మాత్రం ఎందుకు ఒకటే సైజ్ ఉండాలి, ఇది మాత్రం డిఫరెంట్ అంటే వెరీ అన్రియలిస్టిక్ అనిపిస్తుంది. ఎవ్రీ రేస్ హ్యాస్ దేర్ అంటే సెట్ ఆఫ్ బాడీ థింగ్స్ ఉంటాయన్నమాట. ఈవెన్ పెనీ సైజ్ కూడా సేమే అని చెప్తాను. ఎవ్రీ రేస్ హ్యాస్ ఇట్స్ లెంత్ అనమాట. యూజువల్గా వాట్ వీ సీ కమ్ అక్రాస్ ఇన్ ఇండియన్ పాపులేషన్ ఈజ్ అరౌండ్ మేబీ 5 ఇంచ్ అనేది వెరీ కామన్. వాడు ఆ 5 ఇంచ్ కాదు, నాకు ఇంకా పెద్దది కావాలి అన్నా కూడా నా దగ్గర చేసే సాధనాలు ఏం లేవండి. అంటే ఐ హ్యావ్ టు టెల్ యూ ద ట్రూత్స్. యాక్చువల్లీ దెర్ ఈజ్ నథింగ్ వాట్ వీ కెన్ డూ బై న్యాచురల్లీ. అంటే ఏదో వాడికి మనం ఇంప్లాంట్స్ పెట్టి, అంటే ఇఫ్ ఈజ్ ప్రూవన్ టు బీ రిఫ్రాక్టరీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, అంటే మనకి పూర్తిగా మనం ఈ ఫార్మకోథెరపీ కానీ అంటే ఏదైనా మెడిసిన్ కానీ అన్ని పద్ధతులు మనకు చేసిన తర్వాత కూడా హీ ఈజ్ నాట్ ఏబుల్ టు జనరేట్ ఎనీ ఎరెక్షన్స్, అప్పుడు మనం ఇంప్లాంట్ పెట్టడం జరుగుతుంది. దాంతో కొద్దిగా ఎరెక్షన్, అది కూడా ఏంటి, స్ట్రెచ్డ్ పినైల్ లెంత్ ఎంత ఉందో అంతే వస్తుంది. అంతకన్నా పెద్దది పెడితే ఆ లోపల పెట్టిన ఇంప్లాంట్ బయటికి ప్రొట్రూడ్ అయిపోతుంది. అంటే దట్ ఈస్ బికమ్ గోయింగ్ టు బి వేస్ట్. టు కమ్ టు ద పాయింట్, అలా మీరు అడిగారు కదా ఏ ఏషియన్స్లో ఎలా ఉంటుంది. యూజువల్గా అంటే బుక్ ప్రకారము అండ్ మన పర్సనల్ ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే ఏషియన్లో టు ద లెసర్ ఎక్స్టెంట్ అండ్ ఆఫ్రికన్ కంట్రీస్లో కొంచెం పెనైల్ లెంత్ అనేది ఎక్కువ ఉండడం జరుగుతూ ఉంటుంది, కామన్గా చూడడం జరుగుతుంది. That doesn't mean he has a great pleasure, or Asians doesn't have do we have less pleasure అనేది ఏం లేదండి. యాక్చువల్గా ప్లెజర్ ఈజ్ ద సేమ్. అంటే సైజ్ మ్యాటరా? నో, సైజ్ ఈజ్ నాట్ మ్యాటర్. సైజ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఏ మ్యాటర్. ఎక్కడ దీంట్లో ఉందంటే నేను చెప్తాను చూడండి, ఫీమేల్ వెజైనా హ్యాజ్ ఒక initial 4 centimeter, I think 4 centimeter is only the sensual అంటే సెన్సిటివ్ పార్ట్ అన్నమాట. అంటే ప్లెజరబుల్ సెన్సిటివ్ పార్ట్ అంటారు దాన్ని. దానికన్నా పెద్దది నువ్వు ఎంతది తీసుకొని పెట్టినా కూడా వాళ్ళకు సెన్సిటివిటీ ఉండదు లోపల. దే గెట్ ఏ pain in place of the pleasure. So that if you satisfy that 4 centimeter is enough. గాట్ మై పాయింట్. నువ్వు ఎంత పెన్నిస్ ఉండడం అనేది కాదు, అంటే ఇఫ్ యూ సాటిస్ఫై యువర్ పార్ట్నర్ దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ సఫిషియంట్, అంతే కదా. అండ్ యూ ఆర్ గెటింగ్ ప్లెజర్, దట్స్ ఇట్. అంటే ఇదంతా పాన్ క్రియేట్ చేసిన నెరేటివ్ అంటారా? బిగ్ ఉండాలి, అది ఉండాలి. ఇట్స్ వన్ టైప్ ఆఫ్ అంటే ఒక రాంగ్ ప్రాపగాండా, సమ్ సార్ట్ ఆఫ్ పార్న్ క్యారీ చేసినటువంటి ఒక థింగ్. అంతేగాని ఎవరు పర్ఫామ్ చేయడం కూడా 2 hours దాంట్లో చూసినట్లు 2 hours 3 hours పర్ఫామ్ చేయడం ఉండదండి. అది ఆల్ రాంగ్ ఇన్ఫర్మేషన్. అది ఐ డోంట్ కమ్ అక్రాస్ సచ్ ఎ పీపుల్. యూజువల్గా నార్మల్
ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ అంటే Hmm. ఎజాకులేషన్ ఇప్పుడు వాట్ ఈస్ సెక్షువల్ యాక్ట్ ఫోర్ ప్లే అండ్ పోస్ట్ ఆఫ్టర్ ప్లే. ఇన్సర్షన్ నుంచి ఎజాకులేషన్ వరకు దాన్ని మనం టైంను చూసుకుంటే ప్లే అది ప్లే ఓకే. ఆ టైం 2 మినిట్స్ కన్నా ఎక్కువ 2 మినిట్స్ 2 నిమిషాల మ్యాగీ లాగానే 2 మినిట్స్ కన్నా ఎక్కువ ఉందనుకోండి ఈజ్ నార్మల్ బుక్ ప్రకారము. ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ definition itself says that if your ejaculation happens before 2 minutes, we have to label that as a premature ejaculation and we can treat him. ఓకే. సో ఇంకా నీకు ఎక్కడుంది 2 అవర్స్ 3 అవర్స్ అనేది. మరి వాళ్ళంతా ఇట్స్ లైక్ ఎడిటెడ్ వర్క్ అండ్ అట్ ద సేమ్ టైం మల్టిపుల్ థింగ్స్ అండ్ సమ్ టైమ్స్ ఏంటంటే నేను ఇందాక చెప్పాను కొందరికి పినైల్ ఇంప్లాంట్స్ పెట్టడం జరిగితే వాళ్ళు ఈ డజంట్ హ్యావ్ ఎనీ సెన్సేషన్ కాదు, ఎజాకులేషన్ అనేది ఉండదు, ఎంతసేపు ఉన్నా తనకు ఎరెక్షనే ఉంటుంది. సో యూ కెన్ పర్ఫార్మ్ లైక్ ఎనీ లెంత్ ఆఫ్ టైం. దట్ డజంట్ మీన్ 2 మినిట్స్ తర్వాత నువ్వు ఎజాకులేట్ చేయాలని రూల్ ఏం లేదు. 5-10 minutes 10 minutes 15 minutes ఇఫ్ యు ఆర్ గుడ్ ఎనఫ్. అంతేకాని నేను గంటలు చేశాను సెక్షువల్ యాక్టివిటీ అంటే దట్స్ ఆల్. ఇన్స్టెడ్ ఆఫ్ ప్లెజర్ యూ విల్ హ్యావ్ పెయిన్, దట్స్ ఇట్. సో మినిమమ్ ఇస్ 2 minutes కంటే ఎనీథింగ్ అబవ్ మంచిది, నాట్ అబ్నార్మల్ అంటాను. ఇట్స్ నార్మల్ అంటాను.